రెజొనెన్స్ బ్రాండ్ ఈ రెండు కనిపిస్తున్నాయి. అసలు అడ్మిషన్ ఎవరి పేరుతోటి ఇస్తున్నారు, మార్కులు సర్టిఫికెట్లు ఎవరి పేరు ఇస్తున్నారు, ఈ అకాడమిక్ బాధ్యత ఎవరిపైన ఉంటుంది, తల్లిదండ్రులకి ఏమన్నా క్లారిటీ ఉందా? రెండు స్కూల్ బోర్డులో పేర్లు ఒకే బోర్డు పైన ఉండవు, ఎట్లా చూడాలి ఇది? అయితే ఏదో ఒక స్కూల్ పేరు పైనే దీనికి సంబంధించి విద్యార్థులు స్కూల్లో చేర్పించుకోవాలి. కానీ ఇక్కడ మాత్రము రెసిడెన్స్ సంబంధించిన పూర్తిగా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం పెద్ద ఎత్తున ప్రకటన చేసుకుంటుంది. అంతేకాకుండా ఓసిమం స్కూల్కి సంబంధించి దాని యొక్క సర్టిఫికేట్ ఆధారంగా వీరికి పూర్తిగా దీనికి సంబంధించి చెలామణి అవుతుంది. కానీ రెసిడెన్స్ సంబంధించిన స్కూల్ మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోవడంతో ఈ యొక్క వేరే స్కూల్కి సంబంధించిన ఓసిమం స్కూల్కి సంబంధించిన పర్మిషన్ తీసుకొని ఈ యొక్క స్కూల్ చెలామణి అవుతుంది. ఎక్కడ కూడా అలా చెలామణి కావద్దు. ఎందుకంటే దీనిపైన విద్యా సంబంధించిన బోర్డు కావచ్చు, అంతేకాకుండా ఎంఈఈఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా దీనిపైన రైట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు ఇలాంటి స్కూళ్ళ పైన నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పర్మిషన్ లేని స్కూల్లో చదువుకుంటే వారి జీవితం అంతా కూడా చీకటిమయం అవుతుంది. ఇవన్నీ కూడా విద్యా సంబంధించిన బోర్డు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుండాలి. ఇలాంటి యొక్క స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలి. అంతేకాకుండా వీరిని జైళ్ళకు కూడా పంపించాలి. ఒక స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం వేరే స్కూల్ వారు కూడా ఇలా చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడాలి. ఎందుకంటే ఒక కరపత్రము దీనికి సంబంధించి ప్రింట్అవుట్ చేసి ఇటు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలంటే కూడా పూర్తిగా అన్ని అనుమతులు ఇటు ఫైర్ సంబంధించిన సేఫ్టీ యొక్క సర్టిఫికేట్ కావచ్చు, ఇతర సంబంధించిన విద్యా సంబంధించిన బోర్డు సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా యొక్క కరపత్రాలు తమకు ఎలాంటి అనుమతులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రింట్ చేసి మరి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం హంగులు రంగులు ఆర్భాటంతోనే కేవలం యొక్క కరపత్రాలను పాంప్లెట్లను కూడా ప్రింట్అవుట్ చేసి కేవలం ప్రజల్లో సంబంధించి పంపిస్తారు. దాని తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు ఇది ఆకర్షితమై పూర్తిగా స్కూల్కి రావడంతో అక్కడ వేరే సీన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి పర్మిషన్లు ఉండవు. కేవలం సంబంధించి ఈ యొక్క కరపత్రాలు చూసి మాత్రమే మోసపోవాలి. పాంప్లెట్లకు సంబంధించి రంగులు కావచ్చు ఆర్భాటం చేసి యొక్క విద్యార్థులను జాయిన్ చేసుకుంటారు. దాని తర్వాత ఎలాంటి యొక్క సీసీ కెమెరాలు కావద్దు, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్. తల్లిదండ్రులకు సమాచారం ఉందా ఏం చదువుతున్నారు? సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు, ఇంటిగ్రేటెడ్ కరికులం పేరుతోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. దేని కింద చదువుతున్నారు? అసలు ఏ స్కూల్ బోర్డు పేరు మీద చదువుతున్నారు? ఏ స్కూల్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది? ఏ స్కూల్ టేక్ ఓవర్ చేసుకుంటున్నారు? ఎవరిది బాధ్యత? రేపు పొద్దున ఏమైనా జరిగితే, అనుకోకుండా ప్రమాదాలు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులకు ఏమైనా దీనిపైన సమాచారం ఇస్తున్నారా? తల్లిదండ్రుల వర్షంలో ఏమైనా క్లారిటీ ఉందా? అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా క్లారిటీ లేదు. కేవలం విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి తాము సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ సంబంధించిన విద్యా సంబంధించి తాము యొక్క బోర్డు కింద జాయిన్ చేస్తున్నామని చెప్పి కేవలం వెళ్ళిపోతారు. కానీ ఆ విద్యార్థి ఏ బోర్డు కింద చదువుతున్నారు, ఆ విద్యార్థి సంబంధించిన చదువు ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా ఆ విద్యార్థి స్టడీలో ఏ విధంగా ఉన్నారు అనేది మాత్రం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రము కేవలం డబ్బులు తీసుకుంటారు. మిగతా అనుమతులన్నీ కూడా ఎవరికి కూడా చెప్పరు. ఎవరైనా అడిగితే కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ యాజమాన్యాన్ని అడగాలి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ జరుగుతున్న ఇలాంటి స్కూళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం మొదటి నుంచి కూడా దీనిపైన చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ పైన చాలా సంబంధించి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఓసిఎంఎం స్కూల్ సంబంధించిన పూర్తిగా దాని అనుమతులతో ఈ స్కూల్ ఎలా నడిపిస్తారు దానిపైన కూడా బోర్డుకు కూడా ఫిర్యాదు చేసిన విద్యాశాఖకు సంబంధించి ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానిపైన కూడా పూర్తిగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బోర్డుకు కావచ్చు, ఈ యొక్క స్కూల్కి సంబంధించి ఇద్దరి మధ్య ఏదైనా చీకటి ఒప్పందం కుదిరిందా అనే దానిపైన కూడా ప్రజలకు తీవ్ర అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటు బహిరంగ మార్కెట్లో ఇంత పెద్ద అత్తాపూర్లో చాలా పెద్ద స్కూల్ నడుస్తున్నా కానీ ఇటు విద్యా సంబంధించిన సంస్థ అధికారులు ఏం చేస్తున్నట్లు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా. ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ఫీజు నిర్మాణం ఎట్లా ఉంది? ట్యూషన్ కోచ్ అని ఇతర ఛార్జీలని రకరకాలుగా ఉంటాయి వాస్తవానికి కూడా. అట్ ద సేమ్ టైం అడ్మిషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో డొనేషన్లు కూడా తీసుకోవద్దు అన్నటువంటి నిబంధన కూడా ఇది విద్యా హక్కు చట్టంలోనే ఉంది. ఆ నిబంధనలు ఫాలో అవుతున్నారా? అయితే విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఏ తరగతికి ఎంతెంత పెద్ద మొత్తంలో ఫీజు తీసుకోవాలి అనేది మాత్రం పూర్తిగా బోర్డు యొక్క పట్టిక కూడా పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి ఉండవు. తాము చెప్పిన విధంగానే యొక్క ఫీజులు మాత్రమే చెల్లించాలి, మిగతాది కూడా ఎవరు కూడా అడగొద్దు అనేది మాత్రం ప్రధానంగా ఆ స్కూలు వాతావరణం చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఒక్కొక్క క్లాసులు విద్యార్థికి లక్షల రూపాయలు పూర్తిగా వసూలు చేస్తున్నారు. దాని తర్వాత ఒక విద్యార్థికి సంబంధించిన చదువు విషయంలో మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క
ఒక్క టీచర్ సంబంధించి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఆ టీచర్ల యొక్క సామర్థ్యత ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కూడా కొనసాగడం లేదు. ఎందుకంటే ఓసిమం స్కూల్కి సంబంధించిన ఈ యొక్క పర్మిషన్ రెసోనెన్స్ స్కూల్కి ఎందుకు వర్తిస్తుంది, అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది అంటే ఒక విద్యార్థికి సంబంధించి రెసోనెన్స్ స్కూల్లో చేరితే ఓసిమం స్కూల్కి ఎంత పెద్ద మొత్తంలో యొక్క ఆ ఫీజు అక్కడ చెల్లిస్తారు, మిగతా యొక్క శాతం ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది దానిపైన కూడా ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓసిమం స్కూల్లో సంబంధించి అనుమతి ఉన్న రెసిడెన్స్ స్కూల్కి సంబంధించి ఎందుకు ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు స్వయంగా వారు సొంతంగా నడుపుకోవాల్సి